నమస్కారం అండి. 5వ రోజు కార్తీక పురాణం వినే ముందు ఒక చిన్న విన్నపం అండి. దయచేసి మీ అమూల్యమైన సహకారం మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. కావున ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక 5వ రోజు పురాణం శ్రద్ధగా విందాం రండి. ఎల్ల శరీరదారులకు నెల్లను చీకటి నూతి లోపలంద్రెల్లక మీరు మే మనుమమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణు నందుల్లము చేర్చి తారడ వినుండుట మేలు నిశాచరాగ్రణి. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమునందు గాని విష్ణాలయమునందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయవలెను. అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అగును. కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలెను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపం కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనకరాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేల కలిగెను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిరి. కిరాతక మూషికములు మోక్షము నొందుట. రాజా, కావేరీ తీరమందొక చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ. చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాపముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుతూ ఉండెను. అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోచున్నాను. కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటేగాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటుల చేయము అని బోధించెను. అంతట కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా? దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరముగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానం విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడకు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపుము, అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది. నాకు ఇప్పుడు ఆ శాప విమోచనం ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయం ఏమిటో వివరింపుము అని ప్రాధేయపడెను. అంతటా తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీవు ఎప్పుడు కార్తీక మహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడనున్న ఆ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణమును చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండేవారు. ఇట్లు కొంతకాలమైన తరువాత
కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి అను విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు, వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చునని అని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది, కాన వివరింపుము అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణములను పఠించుచున్నాము. నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహాత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమును ఉంది. మునివర్య, ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయాను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. ఇట్లు కార్తీక మహత్యమందలి 5వ రోజు పారాయణం సమాప్తం. మళ్ళీ రేపు 6వ రోజు పారాయణంలో కలుద్దాం. నమస్కారం. ఓం నమ శివాయ.